వెల్కమ్ టు మై ఛానల్ ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు. లోయర్ గ్రేడ్ ఒక్కొక్క పేపర్ ని మీకు డెమో చూపిస్తానని చెప్పాను. సో నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అలా మీరు ఫాలో అవ్వండి. మీరు చాలా చాలా ఈజీగా మార్కులు గెయిన్ చేయగలుగుతారు. అలాగే మీరు ఈజీగా కూడా ఎగ్జామ్ని ప్రాక్టికల్గా చేయగలుగుతారు. దానివల్ల మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. టెన్షన్ అంటూ ఉండదు. డ్రాయింగ్ ఎగ్జామ్ అంటే చాలా టఫ్ అనుకున్నాను, మీకు ఫస్ట్ ఎగ్జామ్తోనే మీకు అర్థమైపోతుంది. డ్రాయింగ్ ఫ్రమ్ ప్లాట్ ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ పేపర్. ఈ వీడియోలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే మీకు ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. కాబట్టి మీరు ఇలా ట్రై చేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. అయితే దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే ఛానల్లో ఉంటుంది. మీరు డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు అడగచ్చు. మరి ప్రాక్టికల్గా వీడియో చూసేసేయండి, అలా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ మీరు ఎగ్జామ్లో చేయాల్సిన పని ఏంటి? మీకు ఆన్సర్ షీట్ ఇచ్చారు, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సింది క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఫస్ట్ అది చదవండి. టెన్షన్ పడకండి. టెన్షన్ పడకుండా హ్యాపీగా మీరు ఫస్ట్ ఏమి ఇచ్చారో అది చదువుకోండి. తెలుగులోనే చదువుదాం, ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ వస్తుంది. మీకు ఇవ్వబడిన రేఖాచిత్ర నమూనాను 1.5 రెట్లు పెద్ద చేసి సమాన మందపు గల సుందరమైన రేఖలతో ఫ్రీ హ్యాండ్ డిజైన్ చెయ్యము. జామెట్రికల్ పరికరాలు వాడరాదు. పెన్సిల్ మాత్రం ఉపయోగించి చిత్రాన్ని పూర్తి చేయాలి. సరైన విస్తరణ, సున్నితమైన సమాన మందపు రేఖలు, స్వచ్ఛతకు మార్కులు అధికంగా ఉంటాయి. పేపర్ సైజు 1/4 డ్రాయింగ్ షీట్ అన్నారు. సో 1/4 ఇది డ్రాయింగ్ షీట్. మీకు ఇలాగే ఇస్తారు ఎగ్జామ్లో కూడా. తర్వాత మీరు ఇది క్వశ్చన్ పేపరు. సో దీన్ని చూసుకున్నారు, పిక్చర్ ఇది. దీన్ని ఎలా డెవలప్ చేస్తారు? ఇక్కడ ఇచ్చిందేంటి? జామెట్రికల్ పరికరాలు వాడకూడదు అని అన్నారు. వాడుకోవచ్చు. సో టెన్షన్ పడొద్దు. ఫస్ట్ మీరు బాక్స్ తీసుకున్నప్పుడేమో ఇంచెస్లో బాక్స్ ట్రై చేయండి. ఎగ్జాంపుల్ నేను దీన్ని డివైడ్ చేస్తే 4 ఇంచెస్ ఉంది. ఇది అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 4 ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే లైట్గా ఒక మార్క్ చేసుకోండి ఈ హైట్ వరకు. ఇది స్ట్రైట్ ఉందో లేదో చూసుకోండి. దీని ప్రకారం చూస్తే మనకి ఇక్కడ నుంచి ఎలా ఉందో ఇలాగే తీసుకెళ్తే ఇక్కడ మీరు పెడితే ఇది పాయింట్ ఇక్కడ పెట్టుకున్నారు. సో ఇదే హైట్లో చూడండి, ఇక్కడ తీసుకుంటే కరెక్ట్గా వచ్చింది 4 ఇంచెస్. ఇది ఇప్పుడు హైట్ చూడండి. హైట్ దీనికన్నా హైట్ ఉండాలి కాబట్టి ఫస్ట్ మీరు డ్రా చేసేటప్పుడే దీన్ని హైట్గా చేసుకోండి. ఈ హైటు, ఈ హైట్. ఇప్పుడు దీన్ని ఈ హైట్ ప్రకారం ఇక్కడ వరకే, ఎంత లైన్స్ కొట్టారో అంత చేయవసరం లేదు, ఇంతే. ఇక్కడ వరకు చూడండి, ఇది టచ్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఓకే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ బాక్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని డివైడ్ చేసుకోవాలి మీరు. సో దీన్ని డివైడ్ చేయాలంటే మీకు ఆల్రెడీ 4 ఇంచెస్ అని చెప్పే కదా, 4 ఇంచెస్ని 1 ఇంచెస్లా డివైడ్ చేసుకోండి. సేమ్ స్కేల్ ఇలాగే తీసుకెళ్ళి మీరు ఇక్కడ కూడా సేమ్ ఇలా పైన పెట్టుకుంటే త్రీ 2 1 సేమ్ దీని పాయింట్ టు పాయింట్ లైట్గా సో సేమ్. ఇప్పుడు ఇది ఎంత హైట్ ఉంది చూసుకోండి. ఇది 4.5 ఉంది ఎగ్జాక్ట్లీ. సో దీన్ని ఎలా డివైడ్ చేసుకుంటారు?
దీన్ని కూడా మీరు ఇలా పెట్టాం కాబట్టి స్కేలు 1 ఇంచ్ 1 ఇంచ్ డివైడ్ చేసుకోండి. 1 2 3 4 సేమ్ స్కేల్. మీరు స్కేల్ కానీ తిప్పారనుకోండి తప్పు అవుతుంది. సో అందుకే ఏం చేయాలి, స్కేల్ని అలాగే తీసుకెళ్ళాలి. అంటే ఇక్కడ ఇలా పెట్టుకున్నారు కదా, దీన్ని ఇలాగే తీసుకువెళ్తే ఇలా వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా 1 ఇంచ్ 2 ఇంచ్ 3 ఇంచ్ 4 ఇంచెస్. సో దీన్ని ఇప్పుడు ఈ లైన్స్ని కలపండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ టు పాయింట్. సో ఇప్పుడు మనకి బాక్స్ వచ్చేసింది. ఎన్ని ఉన్నాయి? 1 2 3 1 2 3 4. సేమ్ 1 2 3 4 హాఫ్ ఇది. సో 4.5 4. ఇప్పుడు మనకి గ్రాఫ్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ అయిపోయింది. గ్రాఫ్ ఫినిష్ చేసాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ చేయాలి. ఒక స్కేల్ మందం ఇలా పెట్టుకొని ఒక స్కేల్ మందం ఇలా డ్రా చేసేసాను. ఒక స్కేల్ మందం లైన్స్ కొట్టేసండి. మీకు ఫాస్ట్గా అయిపోతుంది, పర్ఫెక్ట్ కూడా వస్తుంది. ఒక స్కేల్ మందం సో ఇది మనకి బోర్డర్. ఇప్పుడు షీట్ రెడీ అయింది. ఇది బార్డర్. ఇక్కడ పోర్ట్రైట్ లో ఉంది కాబట్టి మనం పోర్ట్రైట్ లోనే వేయాలి దీన్ని కూడా. సో పోర్ట్రైట్ లో వేయాలన్నప్పుడు దీని సైజ్ ఎంత ఉందో చూసుకోండి. ఇది ఆల్మోస్ట్ 8.5 దాటి ఉంది. సో 8.5 అంటే మనకి ఎంత కావాలి? ఇక్కడ 4 ఉంది కాబట్టి దీంట్లో 8 చేయాలి మనం. 8 అంటే 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఇక్కడ 2 ఇంచ్ తీసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా యావరేజ్గా పెట్టుకోండి. అయితే ఫస్ట్ దీన్ని డ్రా చేద్దాం. ఇటువైపు 9 ఉంది కదా, 9 తీసుకోవాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం, సెంటర్లో రావాలి. ఇదంతా ప్లేస్ వదిలేస్తాం అని అనుకోవద్దు. ఇప్పుడు ఇది టోటల్గా 11.5 ఉంది. ఇది ఓన్లీ 9 కావాలి. 9 అంటే ఇది 4.5 ఉంది కాబట్టి డబల్ చేయాలి. డబల్ అంటే 9 కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు చూడండి, యావరేజ్గా ఇటు హైటు డౌన్ రెండు చూసుకొని దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ నేను ఇలా పెట్టాను, ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాను నేను. ఇది 1, అక్కడ పాయింట్ నుంచి 1 4 అంటే 1 అంటే 2 4 6 8. మనకు కావాల్సింది ఎంత? 9. ఎందుకంటే ఇక్కడ 4.5 ఉంది కాబట్టి ఇక్కడ డబల్ చేస్తున్నాం మనం. దీన్ని తీసుకొచ్చి మీకు కరెక్ట్గా తెలియాలంటే ఇక్కడి నుంచి ఎంత ఉందో చూసుకోండి. 1 2 3 4 ఇలా చూస్తే పాయింట్ ఎంత ఉందో దాన్ని బట్టి ఈ పాయింట్ని పెట్టుకోవాలి. దీనికి కూడా ఇలా పెట్టేసుకోండి. 1 2 3 4 ఇక్కడ వరకు ఉంది. ఈ పాయింట్ టు పాయింట్, ఈ పాయింట్ని బట్టి మీరు కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడి నుంచి పెట్టుకుంటే 1 ఇది 1 అంటే 2 4 6 8 9. చూడండి మనకి ఇప్పుడు డబల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని పాయింట్ టు పాయింట్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి. ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మిస్టేక్స్ అయినాయి అనుకోండి పిక్చర్ పోతుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్ ఉంది. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా డబల్ చేయాలి కాబట్టి మనకి డబల్ రావాలి.
ఇంచెస్ అయితే ఈజీ ఉంటుంది, సెంటీమీటర్స్ అయితే కొంచెం కష్టం ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇటువైపునే వచ్చేసినాయి. ఇటువైపున వచ్చినాయి ఎలా తెలిసింది? 1 2 3 4, ఇది 5 అంటే ఇది హాఫ్, అంటే 4.5 వచ్చినాయి కదా, ఇక్కడ 4.5 వచ్చినాయి. సో ఇప్పుడు ఇది మిగిలింది, ఇది మిగిలింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు ఎక్కడి నుంచి తీసుకోవాలి? మనం ఇక్కడి నుంచే తీసుకోవాలి. ఇది ఎంత ఉంది? ఇది కూడా చూడండి మీరు. సో మనకి ఎంత కావాలి? 8 కావాలి. సో దీన్ని సెంటర్ చేసుకుంటే, సో ఇలా పెట్టుకున్నారు, ఇది ఎగ్జాక్ట్లీ 8. ఇది మనకి ఎంత కావాలి? 4 లైన్స్ కావాలి అంతే, ఓన్లీ 4 బాక్సెస్. 2 1. సో ఇలా తీసుకొని స్కేల్ అలాగే కిందకి తీసుకువెళ్ళి పెట్టుకోవాలి. కానీ ఇక్కడ నుంచి ఎంత వదిలేరో మీరే గుర్తు పెట్టుకోండి. పేపరు మనకి ఎంత ఉందో చూడండి, లేదంటే సెంటీమీటర్లో కూడా చూసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది ఎంత ఉందో చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 వరకు ఉంది. సో ఎక్కడ? ఈ లైన్ లాస్ట్ కాబట్టి ఇక్కడ. దీనికి మనం పాయింట్ చేయాలి ఇప్పుడు. సో ఫస్ట్ ఏం చేయాలి? ఒక 9 లైన్స్ వదిలేసేయండి యావరేజ్గా. అంటే ఇలా పెట్టుకున్నారనుకో, 1 2 3 4 5 6 7 8 9 ఇలా పెట్టుకున్నాను నేను. అక్కడ పాయింట్ ఇది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఇప్పుడు మనకి ఇక్కడ 8, తర్వాత 6 4 2, ఇక్కడ 1 వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీన్ని, ఈ లైన్స్ని కలిపేసి సో ఇది లైన్, ఇది లైన్ మనకి. అలా ఎరేజ్ చేస్తాం కాబట్టి డోంట్ వర్రీ. సో ఇలా చేసాం. ఇప్పుడు ఇలా చేసిన దాన్ని ఇప్పుడు మనకి 1 2 3 4. ఓకే, ఇప్పుడు చేయాల్సింది ఏంటి? సేమ్ గ్రాఫ్ ఇక్కడ వచ్చేసింది చూడండి. 4, ఇది 4, తర్వాత ఇది 4 ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకు గ్రాఫ్ రెడీ అయింది. ఈ గ్రాఫ్ ఏదైతే, ఈ గ్రాఫ్ని ఇక్కడ డెవలప్ చేయాలి. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మీరు ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఈ లైన్స్ చూసుకోండి. ఈ బాక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు హ్యాపీగా ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయండి, కానీ ఎండ్ అయితే ఈ పిక్చర్ ఇక్కడ డబుల్ అయి ఉండాలి. ఇదే టార్గెట్. ఓకే, కంటిన్యూ చేద్దాం.
సో ఇంత నీట్గా మీరు ఇలా నీట్గా మీరు చేస్తే మార్క్స్ బాగా వస్తాయి. కాబట్టి ట్రై చేయండి మీరు కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి. సో ఇది పిక్చరు. ఇక్కడ మనం గ్రాఫ్ నుంచి చిన్న గ్రాఫ్ నుంచి పెద్ద గ్రాఫ్కి డెవలప్ చేసాం. సో ఇంత నీట్గా చేయాలి. ఇది ఫైనల్ పిక్చర్. ఓకే, సో మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎగ్జాంపుల్ చాలా దొరుకుతాయి. ఒక్కటి చేశారంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పేపర్లో కలుద్దాం.